యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దిన ధ్యాన పఠనము రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనము చదువుకుందాము. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త మరియు ఒక స్త్రీ కనబడుచున్నారు. ఆ స్త్రీ ఎవరు అనగా ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ. ప్రతిసారి సునేము పట్టణానికి వెళ్ళినప్పుడు మరి ఈ యొక్క స్త్రీ ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనం చూడగలము. మరి ఆమె జీవితంలో ఎంతో గొప్ప అద్భుతం జరిగినది. ఆమెకు దేవుడు కుమారుని అనుగ్రహించాడు. అలానే ఆ కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఎలీషా ప్రవక్త అద్భుతంగా ఆ కుమారుని బ్రతికించాడు. ఇక్కడ సందర్భంలో చూసినట్లయితే మరి అదే స్త్రీని ఎలీషా ప్రవక్త పిలిచి దేవుడు జరిగించబోయేటువంటి లేదా దేవుడు రప్పింపబోయే క్షామము లేదా కరువు గురించి తెలియజేస్తున్నాడు. తెలియజేయడమే కాకుండా దానికి పర్యవసానం అంటే ఆమె ఏం చెయ్యాలో కూడా ఆమెకు తెలియజేస్తున్నాడు. మరి దేవుడు క్షామాన్ని రప్పింపబోచున్నాడు. ఎందుకు? ప్రజల యొక్క అవిధేయతను బట్టి. ప్రజలు దేవుని మాటకు అవిధేయత చూపి ఆయన మాటను వ్యతిరేకించి ఆయనకు దూరంగా ఆత్మీయ జీవితంలో వారు పడిపోయారు. అలాంటి పరిస్థితులలో దేవుడు మరి ఒక శిక్షగా వారి మీదికి కరువును ఆయన రప్పించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘ సంవత్సరాలు, 7 సంవత్సరాలు. మరి ఆ 7 సంవత్సరాల కాలంలో మరి ఈమె కష్టపడుతుంది కాబట్టి తన కుటుంబం కరువులో జీవిస్తుంది, నశించిపోతుంది, చనిపోతారు కాబట్టి ఆ విధంగా చనిపోవటము, నశించిపోవటము, ఇబ్బందులకు గురి కావటము దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆమె కుటుంబానికి మరి ఆయన తెలియజేయిస్తున్నాడు, తర్వాత మీరు వెళ్ళిపోండి, ఎక్కడైనా మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మీరు బ్రతకండి అని ఎలీషా ప్రవక్త ఆమెకు సలహాను కూడా తెలియజేస్తున్నాడు. దేవుడు ప్రజల పట్ల ఉన్న కోపంతో తీర్పును ఆయన పంపిస్తున్నాడు. అదే సమయంలో తన పట్ల ఎవరైతే విధేయత చూపుతారో, తన వాక్యం పట్ల ఎవరైతే విశ్వాసం చూపుతారో, తన పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి పట్ల ఆయన అంతే అనుగ్రహము, అంతే దయను, కరుణను, కటాక్షమును చూపే దేవుడుగా ఉన్నాడు. వారికి ఒక మార్గమును చూపే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మరి దేవుడు ఎంత సార్వభౌముడో మనం అర్థం చేసుకోగలం. ఆయన ప్రకృతి వైపరీత్యాల మీద, జాతీయ వైపరీత్యాల మీద అధికారం కలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు సార్వభౌముడు, సేమ్ టైం ఆయన కనికరములు కలిగినటువంటి దేవుడు. ఈ స్త్రీ పట్ల ఎంత మరి కనికరం కలిగి ఆయన ఉన్నాడో ఈ వాక్యం ద్వారా మనము చూడగలము. అనేక మంది స్త్రీలు ఉన్నారు, అనేక మంది కుటుంబాలు ఉన్నాయి, కానీ ఎలీషా ప్రవక్త ఎవరితోనూ మాట్లాడలేదు. కేవలం ఈ స్త్రీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే దేవుడు మరి ఒక వ్యక్తి కూడా ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తి పట్ల కూడా ఎంతో కరుణ కటాక్షములు చూపే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేయని దేవుడు కాదు, అందరినీ కూడా మరి చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎవ్వరి పట్ల కూడా నిర్లక్ష్యం చూపే దేవుడు కాదు, అందరి పట్ల శ్రద్ధాశక్తులు చూపేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఇక్కడ ఎలీషా ప్రవక్త ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమెను హెచ్చరిస్తున్నాడు. 7 అనే సంఖ్య సంపూర్ణమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది. మరి ఆ పరిపూర్ణమైన కాలం మరి ఆమె ఒక చోట తలదాచుకోవాలి, ఒక చోట తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. కాబట్టి ఎలీషా ప్రవక్త ఆమెను హెచ్చరిస్తున్నాడు. మరి అలానే మన జీవితాలలో కూడా మనం అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటుంటాము. జాతీయ వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి సమస్యలు
ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను మనం ఎదుర్కొంటుంటాము. కానీ అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అంతగా ఆయన ప్రేమించే దేవుడు, అంతగా మన పట్ల కరుణ కటాక్షములు చూపేటువంటి దేవుడు, అంతగా మన పట్ల మరి శ్రద్ధాశక్తులు చూపే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు మనకు ఖచ్చితంగా అలాంటి కష్టతరమైనటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులలో కూడా మనకు ఒక మార్గాన్ని చూపే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ అంత మరి ఒక ప్రకృతి వైపరీత్యము లాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆమెకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు ఎలీషా ప్రవక్త. అలానే వాక్యమై ఉన్న యేసయ్య కూడా మనకు మార్గాన్ని చూపే దేవుడుగా ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో ఎలీషా ప్రవక్త ఆమెకు ఏ రీతిగా అయితే తెలియజేస్తున్నాడో రాబోయే క్షామం గురించి, దాన్ని నుంచి ఆమె ఎలా తప్పించుకోవాలో మార్గాన్ని తెలియజేస్తున్నాడో, అలానే యేసు ప్రభువుల వారు కూడా రాబోయే తీర్పును ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి ఆయన బలియాగం ద్వారా మనకు రక్షణను సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి ఆ రక్షణను మనం అంగీకరించినట్లయితే మనం రాబోయే తీర్పును తప్పించుకోగలము అనేటువంటి మార్గాన్ని మనం వాక్యంలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ జీవితాలలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి మరి ఇబ్బందులు, ఇరుకులు మీరు ఎదుర్కొంటున్నప్పటికీ యేసు ప్రభువుల వారు మీకు తోడై ఉన్నారు. మీకు వాటిని తప్పించుకునే మార్గాన్ని ఆయన తెలియజేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన మీ కొరకు మార్గాన్ని సిద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు. మీకు తోడుగా ఉండి మీ పట్ల కరుణ కటాక్షములు చూపి ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని తప్పించి కాపాడి సంరక్షించే దేవుడిగా ఉన్నాడు. మరి ఆయన చెంతకు ఉదయకాల సమయంలో వద్దాము, ఆయనను ఆశ్రయించుదాము, ఆయన అనుగ్రహించే ఆ సంరక్షణను, కాపుదలను మనం పొందుకుందాము. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మా జీవితాలలో నీవు అనుగ్రహిస్తున్నటువంటి కృప కొరకు వందనాలు. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయగల దేవ, వారి జీవితాలలో ఎలాంటి వైపరీత్యాలు, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ మీరు వారికి తోడుగా ఉండి వారికి మార్గమును చూపి వారి మార్గమంతటిలో మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.